ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి ఈ పేరు వినగానే ముందుగా మనకు గుర్తొచ్చేది కలియుగ ప్రత్యక్ష దైవం ఆ శ్రీనివాసుడు, ఆ వెంకటేశ్వరుడు. ఈ ప్లేస్‌లో ఉన్న వైభోగం, ఈ ప్లేస్‌లో జరిగిన మహిమలు చెప్పాలంటే ఒక రోజు కాదు, సంవత్సరాలు కూడా సరిపోవు. అలాంటిది నా జీవితంలో నేను ప్రత్యక్షంగా చూసిన ఒక సంఘటన ఈరోజు మీకు షేర్ చేసుకుంటున్నాను. అది ఆల్రెడీ షార్ట్‌గా పెట్టాను. ఆల్మోస్ట్ 3,000,000 పైగా వ్యూస్ వచ్చాయన్నమాట. చాలామంది కంప్లీట్ వీడియో పెట్టమన్నారు. ఆ దేవుడి ఆశీస్సులతో మీకు తోచినంత ఇన్ఫర్మేషన్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇస్తాను. 2 ఇయర్స్ నుండి తిరుపతి వెళ్ళాలనుకుంటున్నాం కానీ ఏదో ఒక సమస్యల వల్ల ఆగిపోతుందనమాట. ఈసారి ఎలాగైనా వెళ్ళాలని చెప్పి తిరుపతికి జర్నీ అయితే స్టార్ట్ అయిపోయాం. కానీ ఒక టెన్షన్, అక్కడ రూమ్స్ లేవు, దర్శనం టికెట్ అసలే దొరకలేదు. అయినా సరే ఎలాగైనా ఆ స్వామివారి దర్శనం చేసుకోవాలని తిరుపతి జర్నీ అయితే స్టార్ట్ అయిపోయాం. జర్నీ స్టార్ట్ కాగానే తొందరగా అలిపిరి మెట్ల నుంచి పైకెళ్ళి గాలిగోపురం దగ్గర టికెట్స్ తీసుకోవాలన్న తొందరలో రైల్వే స్టేషన్లోనే ఫ్రెష్ అప్ అయిపోయి అలిపిరి మెట్ల దగ్గరకు వచ్చాం. ఇక్కడ తెలిసిన విషయం ఏమిటంటే గాలిగోపురం దగ్గర టికెట్స్ ఆపేశారు, అలిపిరి మెట్ల దగ్గరే టికెట్స్ ఇస్తున్నారని. సరే ఏదైతే ఏంటి, ఆ స్వామివారి ఆశీస్సులు నమ్మకంతో ఉంటే ఏదైనా జరుగుతుంది అనడానికి నిదర్శనం. మనసా వాచా కర్మన మనస్ఫూర్తిగా సాష్టాంగ నమస్కారం చేసి ఆ స్వామివారి కాలినడకన స్టార్ట్ చేశాను అనమాట. ఇంకేంటి, అద్భుతాలు ఎన్నో జరిగాయి. ఎలా జరిగాయి ఏంటి అని అంటే, నాకు టికెట్ దొరికింది, అన్ఎక్స్పెక్టెడ్గా రూమ్ దొరికింది. ఐ విల్ షేర్ యూ దట్ టు. సో అలా ఆ గోవిందుడి నమస్కారం చేసుకొని పైకి వెళ్తూ ఉన్నాము. ఓం నమో వెంకటేశాయ. 1 మంత్లో ఇది సెకండ్ టైం. లాస్ట్ టైం మనము బస్సులో వచ్చినాము, బస్సులోనే వెళ్ళిపోయినాము. అది తెలంగాణ టూరిజం నుంచి 1 డేలో. ఈరోజు మళ్ళీ బస్సులో వచ్చినాము కానీ ట్రైన్లో వెళ్తున్నాము. ఇది 3 days, మళ్ళీ మండే రిటర్న్. కాలినడకన చాలా సంవత్సరాలు అయింది నడవక, అందుకే ముక్కొని ఆల్మోస్ట్ ఒక 1500 స్టెప్ దగ్గర ఉంది. దర్శనం టోకెన్ 300 కూడా తీసుకోలేదు. చూద్దాం ఎట్లుంటుంది, దర్శనం చేసుకోవాలి అని ఒక సంకల్పంతో వచ్చేసినాం అనమాట. లెట్స్ సీ ఏదో జరుగుతుంది ఏంటో. ఓం నమో వెంకటేశ్వర. ఫైనల్లీ ఇయర్ ఎక్కడ మనకి డేట్స్ కనిపించేమో అనుకున్నా, కానీ కనిపించేసినాయి. అలో జింకలు మన చేతిలో ఏం లేవు, ఆల్రెడీ తినేసినాం, అన్నీ అయిపోయినాయి. ఇది దగ్గరనే ఉంది, ఒకటి ట్రై చేద్దాము. అదిగో అక్కడ కనిపిస్తుంది చూడు, ఆ జింకకి ఏదో దెబ్బ తాకినట్టు అనిపిస్తుంది. చూస్తే రెడ్గా రక్తం అనిపించింది. సో అందుకనే కాస్త జూమ్ చేసి మరీ చూశాను. అయ్యో పాపం అనిపించింది. చాలామంది వస్తున్న వాళ్ళు వాటికి ఆహారం అయితే పెడుతున్నారు, కానీ ఇలా జరిగినప్పుడు ఎవరికి ఏం చేయాలి, మనం ఎవరికి రిపోర్ట్ చేయాలి కూడా ఏ ఇన్ఫర్మేషన్ లేదు అక్కడ. సో నేనైతే చాలా ట్రై చేశాను, అంటే ఏమన్నా మనం కాల్ చేద్దాం ఎవరికని, కానీ మనకేం అప్డేట్ ఉండదు కదా ఎగ్జాక్ట్ ఏంటి అని. ఈ సందర్భం ఎక్కడ జరిగిందంటే ఆల్మోస్ట్ 2208 స్టెప్ దగ్గర జరిగింది. చూడు ఆ జింకకి పాపం. చాలామంది చెప్పారు ఏంటంటే వాటికి ఆటోమేటిక్గా మానిపోతుందని. ఏదైనా మానిపోతుంది, కానీ ఫస్ట్ ఎయిడ్ ఈజ్ ఇంపార్టెంట్ కదా. నాకైతే పానం పోయిందప్ప ఆ జింకల్ని చూసి. ఆ అద్భుతమైన మూమెంట్ వచ్చేసింది. ఇలా పైకి వెళ్తుంటే సడన్గా ఎదురుంగా నుంచి పాప అలా నడుచుకుంటూ వస్తుంది. చాలా కీన్గా అబ్జర్వ్ చేశాను. పైన ఎవ్వరూ తన్ని పట్టించుకోవట్లేదు, కింద ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. ఎంతకైనా మంచిదని చెప్పి ఫస్ట్ వీడియో తీసుకున్నాను. ఎత్తుకొని కిందికి వెళ్ళాలా పైకి వెళ్ళాలన్న సందేహం. ఏం పేరు? జై శ్రీమన్నారాయణ. మనం కాలినడకన వస్తుంటే కరెక్ట్ గాలి గోపురం దగ్గర ఒక 50-100 మెట్లు గాలి గోపురానికి దగ్గర ఒక పాప నడుచుకుంటూ వస్తుంది అనమాట. స్ట్రైట్గా ఇది మన పక్క వీడియోలో చూసినట్టు ఈ పాప నడుచుకుంటూ వస్తుంది. నాకు ఎందుకో డౌట్ కొట్టింది అనమాట, ఏంటి పైన ఎవరు లేరు కింద లేరు, అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. అందుకే వీడియో తీసుకున్నా. తర్వాత ఎందుకో డౌట్ వచ్చింది, వెళ్ళి కనుక్కుంటే ఆ పాప యాక్చువల్లీ తప్పిపోయి వెళ్ళిపోతుంది అనమాట. కిందికి వెళ్తుందా, పైన వాళ్ళ పేరెంట్స్ ఉన్నారో తెలీదు, బట్ ఎందుకో ఏమో అనిపించి బెటర్ తీసుకుందామని పాపని ఎత్తుకొని పైకి అయితే వచ్చింది. ఎందుకంటే పైనుంచే వస్తుంది కాబట్టి అని పైకి వెతుక్కొని వస్తుంటే పోలీస్ వాళ్ళు గాలిగోపురం దగ్గర ఉన్నారు. అక్కడ ఒకసారి కనుక్కున్నాం, వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే పాప మిస్ అయిందని. కాకపోతే ఎక్కడ ఏం అనౌన్స్మెంట్ లేదు, ఏం లేదు. ఇన్ కేసు అట్లనే వదిలేస్తే పాపం పరిస్థితి ఎట్లా ఉంటుందేమో. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటిదంటే, నేను తనని పేరు హిందీలో అడుగుతున్నా, తెలుగులో అడిగినా, ఇంకా వేరే వాళ్ళు తమిళ్లో కూడా అడిగారు. కాకపోతే పాప ఏం రెస్పాన్స్ అవ్వలేదు.
మధ్యలో వాటర్ తాగుతా అంటే వాటర్ తాగింది, ఒక చాక్లెట్ ఇచ్చాను తినిపించుకుంటూ పైకి వచ్చాక దెన్ పోలీసులను కనుక్కుంటే వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని వచ్చారు. వాళ్ళ మదర్ వచ్చింది, వాళ్ళు తెలుగు వారే. పాపకి వినిపించదు, మాట్లాడలేదు అని అంటే డమ్ అండ్ డెఫ్. అక్కడ కొద్దిగా బాధగా అనిపించింది. కానీ ఆల్మోస్ట్ గాలిగోపురం దగ్గరకు వస్తున్నప్పుడు మాత్రం సైగలు చేసింది, అటు సైడ్ ఉన్నారు పేరెంట్స్ అని చెప్పి. ఏమో అనిపించింది. బట్ ఆ మదర్ వచ్చి తనని చూడగానే ఆ వైబ్ ఉంటుంది కదా, పాప మిస్ అయ్యి మళ్ళీ దొరకగానే లిటరల్గా ఐ ఫెల్ట్ లిటిల్ బిట్ గూస్ బంప్స్ కైండ్ అట. ఇంకా వాళ్ళ పేరెంట్స్ థ్యాంక్ యూ అని చెప్తుంటే ఇంకా ఏం చెప్పాలో రియాక్షన్ అర్థం కాలేదు. సో మొత్తానికి ఒక చిన్న సాటిస్ఫాక్షన్ అయితే అయిందనమాట. అట్లా అంతా ఆయన లీలలు. మరి ఎందుకు ఆ 10-15 మినిట్స్ దూరంగా చేసి మళ్ళీ వాళ్ళ దగ్గరికి చేశాడు. ఈయన ఉన్నాడే, ఏమి చెప్పను ఈ స్వామి గురించి. ఆయన లీలలు అద్భుతం అంటారు, కొందరికి అర్థం కావంటారు, కొందరు చూడాలి అని అంటారు. కానీ ఈ పుణ్యక్షేత్రంలో ఉన్న వైభవం, ఇక్కడ జరుగుతున్న సన్నివేశాలు ఎవ్వరికి చెప్పినా అర్థం కాదు. నాలో పెరిగిన ఆత్మవిశ్వాసం, ఆనందం ఆ సిచ్యువేషన్ తర్వాత వేరే లెవెల్ అసలు. ఒక వైబ్, ఒక గూస్ బంప్ మూమెంట్, మనకు తెలియని ఒక వైబ్ అనమాట. ఒక మంచి పని చేశాము అన్న సంతోషం. అందుకనే తిరుమల తిరుపతిలో ప్రతి ఒక్కరూ వస్తూనే ఉంటారు. ఎన్నిసార్లు వచ్చినా తనివి తీరని ఆనందం, తనివి తీరని దైవత్వం, ఆ స్వామి లీలలు ఉంటాయన్నమాట. మీరు కూడా తప్పకుండా రండి. ఇన్ కేస్ వెళ్ళకపోతే, లైఫ్లో ఏది చూసినా చూడకపోయినా తిరుమల తిరుపతి క్షేత్రం చూడని వారంటూ ఎవ్వరుండరు. ఓం నమో నారాయణాయ అలా ముందుకు కదులుతూ మా శ్రీమన్నారాయణ్ణి జై శ్రీరామ్ అంటూ ఆయన్ని చూసేసి దర్శనం చేసుకొని కొండంత బలం తెచ్చుకొని ఎందుకు ఆలస్యం. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీశతి లోక ఉజాగర రామదూత అతులిత బలరామ అంజని పుత్ర పవన సుగ్రామ మహావీర విక్రమ బజరంగి కుమతి వార సుముఖే చంగి కంచన వరుణ విరాజ సువచ కానన కుండల కుంతికి ఆత రజ్జు ధ్వజ విరాజయ కాంతే ముందు జనే పూజాది శంకర సువన కరేసరి నందన తేజ ప్రతాప మహావీర వందన విద్యావాన గుణీయతి చాతుర రామ కాజ కరి వేగవాతుర ప్రభు చిత్ర సునీయ రామ లక్ష్మణ సీతామణి సూక్ష్మ రూప ధరి సిహాదికావా వికట రూప ధరి లంక జరవా వీర రూప ధరి వసతి కుమారి రామచంద్ర के काज लाय सजीवन लखन जिया श्री रघुवीर हर्ष जय श्री राम बोलो पवन पुत्र हनुमान की जय जय श्री राम. ఇంకా ఆల్మోస్ట్ మనం లేట్ చేయకుండా ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. మనం ఆల్మోస్ట్ దగ్గర మోకాల పర్వతం దగ్గరికి వచ్చేసాం. ఈ రోడ్ దాటగానే అర్థమైపోతుంది కదా సగం దూరం వచ్చేసామని. అదిగో అక్కడ మనకు మోకాల పర్వతంకి సంబంధించిన గోపురం కనిపిస్తుంది. ఇంకేంది, ఇక్కడికి రాగానే ఒక వైబ్, మళ్ళీ తెలియని వైబ్ ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. అలిపిరి నుంచి నడుచుకుంటూ వచ్చిన ప్రతి భక్తుడు కూడా శ్రీవారి మెట్ల దగ్గరికి వస్తారు. ఇది మోకాల పర్వతం కూడా అంటారు. ఇక్కడ చాలా మంది చూస్తే మోకాలతో ఇవన్నీ కూడా ఎక్కుతారు. నార్మల్ గా మెట్లు ఎక్కడమే కష్టం, అలాంటిది మోకాలతో ఎక్కడం అంటే ఆ దేవుడి పై ఉన్న భక్తి భారం వేసి అందరూ ఎక్కుతుంటారు అనమాట. ఇది ఆల్మోస్ట్ 200+ మెట్లు ఉంటాయి. కొందరు 11, 51 అలా ఎంత కుదిరితే అంత అన్ని ఫినిష్ చేయాలని కూడా లేదు. అది భక్తితో సమర్పణ. ఫాస్ట్ ఎక్కేస్తున్నారు. అది అన్నమాట పిల్లల పవర్. స్వామివారి దయ ఉంటే మాత్రం డెఫినెట్ గా ఎంత దూరమైనా ఫటాఫట ఎక్కేస్తారనమాట. మనకు 10 ఎక్కడానికి అంత పెయిన్ అనిపిస్తుంది కానీ ఈ చిన్నారి పిల్లలు చూసావా ఎట్లా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. అది స్వామివారి దయ ఉంటే ఖచ్చితంగా అవుతుంది. ఈ ప్లేస్ లో ఉన్న వైభవము ఎక్కడ దొరకదు అనమాట. అసలు నాకు దర్శనం టికెట్ ఎలా దొరికింది, రూమ్ ఎలా దొరికింది అని చెప్తే ఆశ్చర్యపోతారు. దర్శనం టికెట్ ముందుగా మెట్ల దగ్గర ఇస్తారని అనుకుంటే అసలు ఎక్కడ ఇచ్చే ఛాన్సే లేదు. క్యూ లైన్లు ఫుల్ నైట్ నుండి జనాలతో నిండిపోయింది. వెనుదిరిగి రైల్వే స్టేషన్కి వస్తే ఆటో వాడు తెలియకుండా శ్రీనివాస కాంప్లెక్స్ దగ్గర ఆపాడు. అక్కడ ఒక లైన్ వెళ్తుంది, ఇక్కడ ట్రై చేయండి దొరికితే దొరకొచ్చు అన్నాడు. లక్కీలీ మాకు నెక్స్ట్ డే మార్నింగ్ 4 o'clockకి దర్శనం దొరికింది. నా మనసులో ఎర్లీ మార్నింగ్ దర్శనం చేసుకోవాలని అనుకుంటే అది దొరికింది. తర్వాత రూమ్కి ఏదో విధంగా అట్లీస్ట్ లాకర్ వస్తే సరిపోతుందని ఆ దేవుని నమ్ముకొని లాకర్ క్యూ లైన్ల కోసం లైన్లో నిల్చుంటే నా పక్కన ఒక అతను పిలిచి మరీ స్వామి నాకు రూమ్ దొరికింది కానీ నేను ఒక్కడే వచ్చాను, నాకు రూమ్ ఎందుకని లాకర్ కోసం వెయిట్ చేస్తున్నానని. ఆయన ఎవరో నాకు తెలీదు, నేనెవరో అతనికి తెలీదు. నాకు లాకర్ ఇంకా దొరకదేమో అనుకున్న టైంకి రూమ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. 5 minutesలో రూమ్ టైం అయిపోతుంది అనుకున్నాక లాస్ట్ మినిట్లో నాకు దొరికింది. అది స్వామివారి మహిమ. జై శ్రీమన్నారాయణ.